తల్లి పాల వారోత్సవాలలో భాగంగా డోర్నకల్ ప్రాజెక్ట్ కురవి సెక్టార్ పరిధిలో మోదులగూడెం గ్రామ పంచాయతీలో సూపర్వైజర్ రమా మోదుగులగూడెం మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు జన్మనిచ్చిన మహిళలు శిశువు జన్మించిన మరుసటి రోజు నుండి క్రమం తప్పకుండా తల్లి పాలు ఇవ్వాలని, ఇస్తేనే శిశువు ఆరోగ్యంగా ఉంటుందని, తద్వారా పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని మహిళలకు సూచించారు. బాలికలు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని, యుక్త వయసులో తమ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఉన్నత చదువులు చదివి స్థిరపడాలని బాలికలకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ శైలజ ఆర్, రజిత కె, అరుణ కె, కళమ్మ సరిత పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు, ఓన్లీ తల్లిపాల వారోత్సవాలు. తల్లిపాలు అంటే ఏంటి? మన పుట్టగానే ఇచ్చే తల్లి, ఫస్ట్ తల్లికి వచ్చే పాలనే తల్లిపాల. వాటి గురించి మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ 15-16 ఇయర్స్కి వచ్చింది, కనీసం ఇంకో 3, 4, 5, 6 ఇయర్స్కైనా మీకు మ్యారేజ్ అయినప్పుడు వాటి గురించి తెలిస్తే వాటిని వేస్ట్ కాలేకపోకుండా వాటిని మీరు వినియోగం చేసుకుంటారు. ముందు ముందు కాబోయే తల్లు మీరే కదా, ఆల్రెడీ వాళ్ళ కన్నలు ఇచ్చింది, అయిపోయింది, వాళ్ళకి అవసరం మీకే అనే ఉద్దేశంగా మీకోసం సపరేట్గా చెప్పడానికి కారణం, మీ కిషోర వాళ్ళకి చెప్పడానికి కారణం అది. ఇప్పుడు 18 కంప్లీట్ అయ్యి 21 కంప్లీట్ అయ్యి జాబ్ వచ్చిన చదువు వాళ్ళ మధ్య ఆఫీస్కి వెళ్ళి చేసుకున్నా తల్లిపాల గురించి మీరు తెలిస్తేనే కదా దాన్ని మీరు ఫాలో అయ్యేది. అంతేనా సార్? 18 ఇయర్స్ కంప్లీట్ అయినాక ప్లస్ ఎక్కువ చదువుకుంటే వాళ్ళు ఏం చేసేది, కొంతమంది పాల పోసేది, చిక్కగా వచ్చినాయి ఆ పాలు మంచిది, కానీ వాటిలోనే ఎక్కువ పోషకాలు పిల్లలకు గుండె కాక రోగాలు కాకుండా కాపాడే శక్తి, రోగ నిరోధక శక్తి ఎక్కువ అనే ఉద్దేశంగా ముందు పాలను పారవేయకుండా ముందు పాలను తెలపట్లేదు. ప్లస్ 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఎండాకాలం కానీ, వర్షాకాలం కానీ, ఏ కాలం కానీ తల్లిపాలు తప్ప ఎలాంటి పాలు, పూత పాలు కానీ, మేక పాలు కానీ, ఎలాంటి పాలు. ఎందుకని బలం ఉండదు. తల్లిపాలు పలసగా